టు ద గాడ్స్ చోజన్ పీపుల్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున లార్డ్స్ చర్చ్ని విజిట్ చేయడానికి దేవుడు నాకు కృప చూపించాడు. సో దోస్ హు ఆర్ వాచింగ్ దిస్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ మీ యొక్క కామెంట్ కూడా తెలియపరచండి, మీరు లైక్ చేయండి. అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఐ విల్ బి షేరింగ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ టుడే. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. నార్సింగిలో ఓఎం కన్వెన్షన్ హాల్ అని ఉంటుంది. దాన్ని మీరు గూగుల్లో పెట్టుకుంటే మీకు డైరెక్ట్గా చర్చ్ దగ్గరికి వెళ్తుంది. సో నేను వెళ్ళేసరికి చర్చ్ స్టార్ట్ అయిపోయింది అండ్ మీరు చూడొచ్చు 6:30కి నేను వెళ్ళేసరికి అప్పటికే స్టార్ట్ అయిపోయింది. సో పాటలు పాడుతున్నారు. సో లెట్స్ గో ఇన్ టు దట్ వీడియో. ఈరోజు దేవుని బిడ్డవైన అయితే గొర్రె పిల్ల రక్తం ద్వారా కడగబడిన నీవు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన నీవు యేసు నామములో ప్రకటించు. ఆమేన్. యు సీ కమింగ్ బ్యాక్ నెక్స్ట్ వి సీ ప్రకటన గ్రంథం 12లో వాడు ప్రారంభం ఏంటి చూస్తున్నాం. నెక్స్ట్ వాడి సిస్టమ్ ఏంటి చూస్తున్నాం. వాడు ఎలాగ పనిచేస్తాడు, వాడు బీస్ట్ అంటే వాడికి ఎంటిటీలు ఏంటి, వాడి రాజ్యం ఏంటి చూస్తున్నాం. అదే సమయంలో అబద్ధ ప్రవక్త మృగము యొక్క ముద్ర గల వారికి, దాని ప్రతిమకు నమస్కారం చేయ వారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. ఎవరికంట? అక్రూర మృగము. అక్రూర మృగం అన్నప్పుడు దిస్ ఇస్ ద బీస్ట్ విచ్ రిప్రజెంట్స్ ద వరల్డ్ సిస్టమ్. ఈ భూమి రాజ్యముల గురించి మాట్లాడబడుతుంది. దానికి నమస్కరించిన వారు, ఆ ముద్ర తీసుకున్న వారికి ఈ శిక్ష అంట. లాంగ్వేజెస్ అక్కడ రాయబడి ఉన్నాయి, దీంట్లోకి ఎవరు వెళ్ళొద్దు. అదే సమయంలో ఒక తలుపు ఉంది, ఈ తలుపు ఎవరో తెరవద్దు. అందరు వారిని డు నాట్ అన్ని రకాలైతే ఎన్నో ఎండని ఎముకలు, చచ్చిన శవాలు అన్ని పడున్నాయి. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ మూవీ స్టోరీ, ఐమ్ టాకింగ్ అబౌట్ ద రియాలిటీ. అక్కడ దాంట్లోకి వెళ్ళదన్నప్పటికీ ఇది చాలా అన్కంఫర్టబుల్ అయిపోయి అక్కడ నుండి చాలా మంది వెళ్ళిపోయారు. కేవలం 3-4 నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ వారు మాత్రం వెళ్ళి మరలా తెగించుకుని లోటుకు వెళ్ళారంట. వారు లోటుకు వెళ్ళేటప్పుడు అదేదో పెద్ద గుహలా పొతనే ఉంది. సడన్గా ఒక పెద్ద మృగం, కళ్ళుకి కనబడతాం కాదు, థర్మల్ కెమెరాలో హీట్లో కనబడతాం. ఈయనకేదో నాకేదో ఉంది ఇక్కడ అని అనిపిస్తుంది. సడన్గా కెమెరాలో చూస్తే ఇది భయం వేస్తుందంట. కానీ ఆ మృగం అట్లా వెనక్కి తిరిగి నడుచుకుని పోతా ఉందంట. ఎక్కడ పోతుంది ఇంకా భయం వేసి దే కుడెంట్ కంటిన్యూ బియాండ్ దట్. దాని పని చేయలేకపోయాడు. ఇది ఎక్కడ ఉంది? యూఫ్రటీస్ నది. బైబిల్లో మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో యూఫ్రటీస్ నదిలో ఏముంది? 4 దూతలు బంధించబడి ఉన్నాయి. ఇంకా రబాయిక్ స్క్రిప్చర్లు చూస్తే వి అండర్స్టాండ్ వాటి పేర్లు కూడా ఉన్నాయి. ఎవరెవరు, ఎందుకు వారు బంధించబడ్డారు, ఎందుకు అక్కడ ఉన్నారు. వారే ఆ పడిన దూతలే, వారే ఆ వాచర్స్. వాళ్ళు ఏం చేశారు? దే హ్యావ్ గివెన్ ద మ్యాన్ ద డీల్. మానవుడి తరాన్ని ఎలా వాడుకున్నారు ఈ పడిన దూతలు? నెఫీలీల సంతానం అంటే ఏంటి? ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. ఎప్పుడు ఎన్నట్టు చూడద్దు మళ్ళీ. నెఫీలీల సంతానం అంటే ఆల్రెడీ చెప్పాను. ఈ పడిన దూతలు మానవ తరం, స్త్రీలు తీసుకుని వారి ద్వారంగా కలిగిన సంతానం. అండ్ మనం చూస్తున్నాము వారికి పేరు ఎక్స్చేంజ్ చేశారంట. ఇదిగో నీ కుమార్తెను నాకు ఇస్తే నీకు ఆయుధాలు చేస్తాను నేర్పిస్తాం, నీకు పలన చేస్తాను నేర్పిస్తాం. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్చేంజ్ చేశారంట. యూ గివ్ us your daughters, we will give you this trade.
ఈ నేర్పిస్తాం. నెక్స్ట్ మనం చూస్తాం ఆదికాండంలో ఒకే స్టేట్మెంట్. నోవా వరదలో బాడీ డిస్ట్రాయిడ్, సముద్రం అంతా లేచి మొత్తం నాశనం చేసింది. ఇప్పుడు ఏమవుతుంది? శరీరం పోయింది, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్తుందా? నో. ఆ ఆత్మ పాతాళానికి వెళ్తుందా? నో. ఎందుకు? పాతాళం ఎవరి గురించి చేయబడింది? పాతాళము దేవుడు ఇంకా ఈ భూమి పైకి తీర్పు రాలేదు కదా. తీర్పు వచ్చిన నెక్స్ట్ సెకండ్ మొత్తం అందులోకి పోవాలి, అంతే కదా. సో ఇఫ్ యు సీ, ఈ అపవిత్ర ఆత్మలు ఈ భూమిపైనే తిరుగుతూ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ద స్పిరిట్స్, ఆ నెఫీలియన్ ఆత్మ. అండ్ ఈ ఆత్మల పని ఏంటి? సేమ్ రెబల్, దేవుడికి విరోధంగా, దేవుడికి విరోధమైన కార్యాలు. నీలో మరలా అపవాది రాజ్యము నిలబడేలాగా, ఏ ఉద్దేశంతో అయితే వాడు రాజ్యాన్ని దేవుడికి విరోధంగా లేపుదాం చూసాడు. నిమ్రోద్ మనం చూసాం, ద స్పిరిట్ ఆఫ్ నిమ్రోద్. అదే ఆత్మలాగా ఈరోజు ఎంతో మందిలో రెబెలియస్ మైండ్. అనుకుంటాడు, యాజ్ సింపుల్ యాజ్ దిస్. యువర్ స్పిరిట్ సేస్, లిస్నింగ్ టు ద హోలీ స్పిరిట్, లెట్ us pray, ప్రార్థన చేద్దాం. You know what is a rebel? I can't pray. Why should I pray? ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? ఏం చేశాడు దేవుడు? ఎందుకు ప్రార్థన చేయాలి? నేను ఇప్పుడు కాదు ప్రార్థన, నాకు ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాను, నాకు అడుగునప్పుడు ప్రార్థన చేస్తాను, నాకు మూడు వస్తే ప్రార్థన చేస్తాను, నాకు నచ్చితే ప్రార్థన చేస్తాను. బీ కేర్ఫుల్, ది స్పిరిట్ ఇస్ ఆల్రెడీ వర్కింగ్ అండ్ దే ఎక్స్ట్రీమ్. ఇప్పటికే ఈ మోసపరుచు ఆత్మలు ఎంతో మంది మోసపరుస్తూ ఉన్నాయి. కానీ యేసు ప్రభు అధికారం ఇచ్చాడు, అపవిత్ర ఆత్మల్ని పారదోలమని అధికారం ఇచ్చాడు. ఐఎమ్ అగైన్ ఎంఫసైజింగ్ వేర్ ఐ స్టార్టెడ్. God said, submit to God, resist the enemy. గర్జించే సింహం వల్ల తిరుగుతున్నాడు వాడు, ఎవడని మిగతామని. కానీ దేవుడికి సమర్పించిన అపవాదం ఎదిరించు, అప్పుడు వాడు మీ ఎద్ద నుండి. కానీ ఒక డిస్క్లైమరా, ఒక స్టేట్మెంట్, జాగ్రత్తగా. సాతాను నువ్వు తరినంత మాత్రాన ఫర్ ఎవర్ పారిపోదు. సాతాను నువ్వు తరినంత మాత్రాన నీ జీవితకాలాన్ని ధరించి పారిపోదు. కొంతకాలానికే పారిపోతాడు, కొంతసేపుకే పారిపోతాడు. కొంతమందికి కొన్ని రోజులకే పారిపోతాడు, కొంతమందికి ఒక రోజుకే పారిపోతాడు, కొంతమందికి ఒక గంటకే పారిపోతాడు, కొంతమందికి ఒక నిమిషానికే పారిపోతాడు. నీ ప్రార్థన, నీ బ్రతుకుని బట్టి. అది ఎట్లా ఉందండి? బైబిల్ ఎక్కడ ఉందా? ఒక ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభువే 40 రాత్రులు పగలు ఉపవాసం ఉండి, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి, నడిపించబడి, ఉపవాసం ఉండి అపవాదిని, సాతాన్ని ఎదురించి, సాతాను యేసు ప్రభుని విడిచిపోయిన తర్వాత అక్కడ ఏం రాయబడుతుంది తెలుసా? అపవాది కొంతకాలాన్ని విడిచిపెట్టాడంట. యేసు ప్రభుని శోధిస్తానికే కొంతకాలం విడిచిపెట్టాడు, నేను వదులుతాడా? కానీ దేవుడు గ్యారెంటీ ఏమి ఇస్తున్నాడు తెలుసా? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6. ఫైట్. కానీ నువ్వు ఫైట్ చేసే ముందు సర్వాంగ కవచం ధరించుకో. ఎందుకంటే నీకు గ్యారంటీ దేవుడు ఎప్పుడు ఇస్తున్నాడంటే, నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే నీకు గ్యారంటీ. సర్వాంగ కవచం ధరించుకోలేదా? దేవుడు అంటే నాకు సంబంధం లేదబ్బా. ఈరోజు ఎంతో మంది సర్వాంగ కవచం ధరించుకోకుండా అపవాదిని ఎదురుస్తాను చూస్తున్నారు. ఏంటి సర్వాంగ కవచం అంటే ఏంటి? చెప్పండి చూద్దాం, గట్టి చెప్పండి. సత్యమనే గట్టి, నీతి అనే మైమరు, సమాధానం రక్షణ సువార్త పాదజోళ్ళు, రక్షణలే శిరస్థానం. నెక్స్ట్ విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఆత్మ ఖడ్గము. యు హావ్ టు బి ఫుల్లీ ఎక్విప్డ్, ఫుల్లీ ప్రొటెక్టెడ్. దెన్ గాడ్ ఇస్ సేయింగ్ ఫైట్. 7వ దూత, no, before that, and they gathered them to the place called in Hebrew హెబ్రీ భాషలో హార్ మెగద్దోను అనే చోటుకు వారిని పోగు చేసెను. సో ఆ మాట చూస్తే అర్మగెడ్డోన్ అన్న మాట చూస్తాం ఇంగ్లీష్ లో, ఫ్రమ్ ద వర్డ్ లాటిన్ అర్మగెడ్డోన్. ఏంటి మాట? అందరూ చెప్పండి.
ఆర్మగెడాన్. ఈరోజు చాలా మందికి ఆర్మగెడాన్ తెలీదు. ఏంటి ఆర్మగెడాన్? You see, to give this thing, Armageddon means mountains of Megadon. Mountains of Megadon. అది ఈ ప్రాంతము ఏంటి? ఈరోజు కూడా అర్మగెడాన్ అన్న స్థలము ఇస్రాయల్లో ఉంది. ఆ స్థలంలో ఎవరు ఏది కట్టరు, ఏది పంట వేయరు, ఏ ప్లానింగ్ ఆ స్థలంలో ఉండదు. ఆ కొండలు, ఆ ప్రాంతం అంతా అలాగే విడబడుతుంది. కారణం ఏంటి తెలుసా? అందరు ఎదురు చూస్తారు, అక్కడ యుద్ధం జరగబోతుంది, ఆ స్థలంలో యుద్ధం జరగబోతుంది. రక్షించబడ్డానన్న వారికి ప్రశ్న, నీ పేరు జీవ గ్రంథం నుండి కొట్టేయకుండా చూసుకుంటావా? ఎందుకంటే యేసు ప్రభువు చెప్పాడు, డోంట్ బి డిసీవ్డ్. ఈరోజు చాలా మంది అంటారు వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్ సేవ్డ్. రాసిన ప్రభువు అంటున్నాడు, పేరు కొట్టేయకుండా చూసుకోండి. పేరు కొట్టేయకుండా చూసుకో, తుడిచివేయకుండా చూసుకో అంటే తుడిచివేయబడటానికి అవకాశం ఉంది. నీకు అనుగ్రహించబడిన రక్షణని భయముతో, జాగ్రత్తతో అనుకోని సమయంలో ఇదిగో 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 మేక్ ఎ డెసిషన్. వినబడాలి. నువ్వు చేసే నిర్ణయంలో యూ హావ్ టు బి సౌండ్ మైండ్. ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, విశ్వాసి ప్రార్థన చేయి, ఎవరిస్తున్నా ప్రార్థన చేయి, ఎవరిస్తున్నా ప్రార్థన చేయి, తల్లి ప్రార్థన చేయి, తండ్రి ప్రార్థన చేయి. నీవు ఎవరైనా సరే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన ముందు ప్రతి ఒక్కరు తగ్గవలసిందే కదా. ప్రార్థన చేయి. రక్షించబడమ్మా. నోరు తెరిచి చెప్పు, చెప్పు దేవా నిన్నే ఆరాధిస్తాను. ఎక్కడ నోరు తెరిచి ఆరాధించు. ఆయన చేతులు సమర్పించిన వ్యక్తి అయితే నోరు తెరిచి ఆరాధించు. సమర్పణ లేని ఆరాధన వ్యర్థము. సమర్పణ లేని ఆరాధన వ్యర్థము. దేవుడు అంగీకరించడు. సమర్పించుకో, ఆరాధించు, పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తాడు. సమర్పించుకో, ఆరాధించు. నువ్వు ఆరాధించినప్పుడు నోరు తెరిచి ఆయన ఎవరిని అర్పించి పరిశుద్ధాత్మని నోరుని నింపుతాడు. యేసు నామము మహిమపరచబడినట్టుగా చేస్తాడు. తండ్రి తన ఆత్మని నీ పైన ధైర్యంగా, బలంగా, అధికంగా కుమరిస్తాడు. వర్షిప్ హిమ్. The Holy Spirit is ministering you. He is ministering right into you. నీ దగ్గరే నోరుతడు చేస్తాడు కార్యం. చెప్పు, నా పంట హృదయాన్ని పడగొట్టయ్యా, నా పంట పరిమిత జీవితాన్ని పడగొట్టయ్యా. ప్రార్థన లేని స్థితిలో నాకు విడుదల ఇచ్చే నోరుతడు ప్రభావాలను నింపయ్యా. నీ శక్తి నింపు, ప్రార్థనతో నింపు, నీ మహిమతో నింపు, నీ ఆత్మకార్యాలు జరిగించు, నీ సహాయాన్ని అనుగ్రహించు.
నిన్ను ఆరాధిస్తున్నామో మనం ఒక్కొక్కరిని చూడయ్యా. ఎవరెవరైతే ఈ రోజు వారి జీవితాలను నీ చేతులకు సమర్పిస్తారని నిర్ణయించారో ఒకసారి చూడు ప్రభా. ఎవరెవరైతే నాకు నిత్య జీవము కావాలని ఆశపడుతున్నారో చూడు ప్రభా. రక్షించబడిన ప్రతి ఒక్కరు చూడు, బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు చూడు, నీతో జీవిస్తానని నిర్ణయం చేసిన ప్రతి ఒక్కరు చూడు. దేవా, మా రక్షణని నడిపి నీ కొరకు రక్షించబడినట్లుగా జీవిస్తానికి శక్తినిచ్చేవాడు నీవేనయ్యా, నడిపింపజేయవాడు నీవేనయ్యా. ఇదిగో నీ వాక్యము ప్రకారము విశ్వాసముతో ఇక్కడ ప్రార్థిస్తున్నామయ్యా. నీ చేతుల్లో సమర్పించుకున్నాము. మేము అపవాదిని ఎదురిస్తున్నాము. అపవాదిగా మా జీవితాలపైన అధికారం లేదు, మా కుటుంబాలపైన అధికారం లేదు, ఇక్కడ ఉన్న ఎవరిపైన అధికారం లేదని వేస్తున్నామని ప్రకటిస్తున్నాను. విడుదల, జయము, స్వతంత్రత, సమాధానము, ధైర్యము నజరేయుడైన యేసు నామములో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడునుగాక. అపవాది బంధకాల నుండి, ప్రతి బలహీనపరచు ఆత్మల నుండి అనుదిన ఆహారం మాకు దయచేయి. మరలా ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధనగా దాకా కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నవ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం కూడిసిన మనందరూ చూడండి. ఆయన సాక్షికి ఇష్టలుగా గడుగా ప్రభు నామ మహిమార్థమై దేవుడు మనం జీవింపజేసి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ గాడ్స్ పీపుల్. సో ఇప్పటివరకు వీడియో చూశారు కదా. వైల్ సింగింగ్ అంటే ఆరాధన నడిపిస్తున్నప్పుడు ఐ వాజ్ totally out of control. I was literally crying. My personal experience today I had with God. నాకు పర్సనల్గా ఆరాధన అని అంటే ఏదో గట్టిగా కేకలు వేయడము, అరవడము అయితే అస్సలు కాదు. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. సో టుడే ఐ వాజ్ రియల్లీ హ్యాపీ అండ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను నా హృదయమార దేవుణ్ణి ఆరాధించగలిగానని నేను చెప్పగలను. There was no doubt about it. I was not able to record the video because I was crying in the church itself. So many people who are crying. And people in a sense, వాళ్ళందరూ కూడా youth, young generation of God, and I know the presence of God was there at Lord's Church today. And వాక్యం కూడా చాలా అద్భుతమైన వాక్యం. అండ్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఎస్కటాలజీ అన్నది. సో ఎస్కటాలజీలోంచి రెవల్యూషన్ చాప్టర్ 16 నుంచి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలోంచి 7 ముద్రలు, 7 పాత్రలు, సో వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. సో దట్ వాజ్ రియలీ గుడ్. ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ బిలీవర్ మస్ట్ నో అబౌట్ ద రెవల్యూషన్, ద ర్యాప్చర్ అండ్ ఆల్. లార్డ్స్ చర్చ్లో ఆరాధనకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రార్థనకు కూడా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ప్రార్థన, ఆరాధన, వాక్యం. ఇన్ లార్డ్స్ చర్చ్ దెర్ ఆర్ రియల్లీ ట్రూ వర్షిపర్స్ అండ్ ట్రూ వర్షిపర్స్ ఐ వుడ్ సజెస్ట్ లార్డ్స్ చర్చ్ విల్ బి వన్ ఆఫ్ యువర్ డెస్టినేషన్. అండ్ నాకు అక్కడ ఇంకా బాగా నచ్చిందంటే ఆడియో క్లారిటీ దట్ వాజ్ రియల్లీ అమేజింగ్. అండ్ ఐ హోప్ మీకు అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ లెట్స్ ప్రే ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ రాజ్ ప్రకాష్ పాల్ గారు, యాజ్ వెల్ యాజ్ లెట్స్ ప్రే ఫర్ ద మీడియా టీమ్ హూ వాజ్ వర్కింగ్ దేర్. అండ్ ఆల్సో లెట్స్ ప్రే ఫర్ ద కాంగ్రిగేషన్ ఓవర్ దేర్. అండ్ దాని బ్యాక్ అండ్ టీమ్ ఎవరెవరైతే ఉన్నారో వారందరి గురించి కూడా ప్రేయర్ చేద్దాము. అండ్ యాజ్ వెల్ యాజ్ వారి యొక్క పరిచర్యలను, వారి యొక్క ఎక్కడెక్కడైతే ఈ రివైవల్ మీటింగ్స్ అని ఎక్కడెక్కడైతే కండక్ట్ చేస్తున్నారో ఆ చోట్లలో కూడా దేవుడు తన యొక్క నామాన్ని మహింపరచబడినట్లుగా, తన యొక్క కార్యము ఆ చోట జరిగింపబడినట్లుగా అందరం కూడా ప్రేయర్ చేద్దాం. సో ఐ రిక్వెస్ట్, ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు చూసుంటే కనుక ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.